వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. కానీ ఒకే ఒక్క సమస్య, పాకిస్తాన్ ఎప్పుడూ భారత్ను అస్థిరపరచడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటోంది శత్రుదేశం. ఉగ్రదాడులకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పినా ఆ దేశం వైఖరిలో మార్పు రావటం లేదు. ఈ నేపథ్యంలో శత్రుదేశం పీచమణిచి మరింత దెబ్బ కొట్టాలని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్కి జీవనాధారమైన సింధు నదీ జలాలపై ప్రాజెక్టులు నిర్మించే ప్రక్రియ వేగవంతం చేసింది. సింధు నదీ జలాల ఒప్పందం పక్కన పెట్టడంతో చీనాబ్ నదిపై గతంలో ఆపేసిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఎన్హెచ్పిసి టెండర్లను ఆహ్వానించింది. మరి ఈ ప్రాజెక్టులు సామర్థ్యం ఎంత? దీనివల్ల భారత్కు కలిగే ప్రయోజనాలేంటి? ముఖ్యంగా పాక్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోనుంది? పాకిస్తాన్కి నీటి తిప్పలు తప్పవా? భారత్ను అస్థిరపరిచేందుకు ఎప్పుడూ ముందుంటుంది పాకిస్తాన్. అలాంటి దేశం వక్రబుద్ధికి చెక్ పెట్టాలంటే శత్రు దేశాన్ని అన్ని విధాలా అణచివేయడమే భారత్ ముందున్న లక్ష్యం. ఆ దిశగా భారత్ ఎన్నో ఏళ్లుగా ఆలోచనలు చేస్తోంది. ఇక్కడే సింధు జలాలపై నిర్మించే ప్రాజెక్టులది ముఖ్య పాత్ర. ఇదివరకు భారత్ పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కారణంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఫలితంగా ఆపరేషన్ సింధూర్ తో పాటు సింధు జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా పక్కన పెట్టింది భారత్. ఉగ్రవాదంపై ఆ దేశం చర్యలు తీసుకునే వరకు పునరాలోచన ఉండదని స్పష్టం చేసింది. ఇప్పుడు సింధు నదీ జలాలపై ఆగిపోయిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే చీనాబ్ నదిపై నిర్మించే సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు కోసం టెండర్లను ఆహ్వానించింది. జమ్మూ కాశ్మీర్లోని రాంబాన్, ఉధంపూర్ జిల్లాల పరిధిలో ప్రవహించే చీనాబ్ నదిపై సావల్కోట్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. మొత్తం 1856 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇది జమ్మూ కాశ్మీర్లోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. ఈ కీలక ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ రంగ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి టెండర్లను ఆహ్వానించింది. తొలిదశ పనులకు అంచనా వ్యయం సుమారు 5,129 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. డ్యాం, టనెల్స్ సహా ఇతర నిర్మాణ పనుల కోసం మార్చి 20లోగా బిడ్లు స్వీకరించనున్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థ 3,285 రోజుల్లోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 10 ఏళ్లలోపు సావల్కోట్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. చీనాబ్ నదిపై సావల్కోట్ జల విద్యుత్ కేంద్రం నిర్మించాలనే ఆలోచన కొత్తది కాదు. 1980లోనే ఈ ప్రతిపాదనలు వచ్చాయి. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం కారణంగా ప్రాజెక్టు దశాబ్ద కాలం పాటు నిలిచిపోయింది. ఆ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్లపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు అధిక వాటా లభించింది. ఈ నేపథ్యంలో భారత్కు పశ్చిమ నదులపై పరిమిత వినియోగ హక్కులే ఉండేవి. ఏ ప్రాజెక్టు చేపట్టినా పాకిస్తాన్కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధు నదీ జలాల ఒప్పంద అమలును తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే వరకు ఇదే వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో సావల్కోట్ లాంటి కీలక ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్లేందుకు వ్యూహాత్మక వెసులుబాటు లభించింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే సావల్కోట్ ప్రాజెక్టును జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం దశాబ్దం క్రితమే మొదలుపెట్టింది. ఇందుకోసం కొంత ఖర్చు కూడా చేసినట్లు సమాచారం. అయితే 2021లో కేంద్రం జోక్యం చేసుకుని ఎన్హెచ్పిసిని భాగస్వామ్యం చేయడంతో పాటు పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. అంతర్జాతీయ బిడ్డింగ్ కు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఉగ్రదాడులకు పాల్పడటం, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులలో పురోగతి సాధించడంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది.
సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు ఆ ప్రాంతంలోనే అతిపెద్దది. దీంతో ప్రాజెక్టు పూర్తయిన తరువాత జమ్మూ కశ్మీర్లో విద్యుదుత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. 2 దశల్లో దీన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో 1406 మెగావాట్స్ ప్లాంట్, రెండవ దశలో 450 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ కేంద్రాలు నిర్మించనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా జాతీయ గ్రిడ్ కు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. రాంబన్ జిల్లాలో ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఎంతో మందికి ఉపాధి కల్పించనుంది. పూర్తయ్యాక కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జమ్మూ కశ్మీర్ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు బాగ్లీహార్ జల విద్యుత్ ప్రాజెక్టుకు దిగువన, సలాల్ ఆనకట్టకు ఎగువన ఉండడంతో భౌగోళికంగా కూడా కీలకం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా దీనికి అగ్రికల్చర్ వాడుకోవచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ కూడా వాడుకోవచ్చు. నాన్ కన్సంప్టివ్ యూజ్ అంటాము. అయితే భారతదేశానికి ఏమవుతుందంటే అక్కడ ఏరియాలో ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ ఏరియాలో వాటర్ అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది, వాటర్ సెక్యూరిటీ పెరుగుతుంది. తర్వాత కరెంట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతే జమ్మూ కాశ్మీర్కే కాకుండా నేషనల్ గ్రిడ్ కూడా కంట్రిబ్యూట్ చేసిన అవుతాం. అయితే వాటర్ అవైలబిలిటీ అయినప్పుడు దానికి రిలేటెడ్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్ తప్పకుండా బాగా లాభం అవుతుందని అనుకుంటున్నాము. సావల్కోట్ విద్యుత్ కేంద్రం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, చీనాబ్ నదీ వ్యవస్థ అంతటా ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల వేగవంతానికి ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో పరివాహక ప్రాంతం కలిగి ఉన్న చీనాబ్ నది అనుసంధానంగా డజను వరకు ప్రధాన ఉప జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. ఒక రకంగా వాటన్నింటికీ ఇది దారి చూపనుంది. ఇప్పటికే కొన్ని నిర్మాణ దశలో ఉండగా మరికొన్నింటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాటిలో పకాల్దుల్, రాట్లే, కిరు, క్వార్, బాగ్లీహార్, సలాల్ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. పకాల్దుల్ ప్రాజెక్టు సామర్థ్యం 1000 మెగావాట్లు. ఇది 167 మీటర్ల ఎత్తుతో దేశంలోనే ఎత్తైన ఆనకట్టల్లో ఒకటి కానుంది. దీని నిర్మాణ పనులు 2018లో ప్రారంభించగా 2026 నాటికి అందుబాటులోకి రానుంది. మిగతా ప్రాజెక్టుల విషయానికి వస్తే కిరు హైడ్రో పవర్ ప్రాజెక్టు ఎత్తు 135 మీటర్లు. వరదలు తట్టుకునే విధంగా దీని నిర్మాణం జరుగుతోంది. 2026 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి పకాల్దుల్ ప్రాజెక్టుతో పాటు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. క్వార్ ఆనకట్ట పనులు త్వరితగతిన పూర్తి చేసి 2028 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే చీనాపై ఉన్న కీలక ప్రాజెక్టుల్లో రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒకటి. దీని సామర్థ్యం 850 మెగావాట్లు, ఎత్తు 133 మీటర్లు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్వే డిజైన్ పై పాకిస్తాన్ తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయినా కేంద్రం గత ఏడాది నుంచి పనుల్లో వేగం పెంచి 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బాగ్లీహార్ ప్రాజెక్టు సామర్థ్యం 900 మెగావాట్లు, సలాల్ ప్రాజెక్టు సామర్థ్యం 690 మెగావాట్లు, దుల్హస్తి 390, బుర్సార్ ప్రాజెక్టు సామర్థ్యం 800 మెగావాట్లు. వీటితో పాటు మిగతా ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భారత్ భావిస్తోంది. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అండ్ మన రిసోర్స్ గార్డరింగ్ లో కూడా ఒక చాలా క్రిటికల్ వాల్యూ ఉంటుంది. సావల్కోట్ డ్యామ్ కాకుండానే మనం మిగతా కీరు, క్వార్ అండ్ రత్లే డ్యామ్స్ ని కూడా మనము స్పీడప్ చేస్తున్నట్టు, వాటి కమిషనింగ్ డేట్స్ స్పీడప్ చేస్తున్నట్టు చెప్తున్నాం. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ తోటి మనకి క్రిటికల్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే వెస్టర్న్ వాటర్స్, ఈ 4 డ్యామ్స్ తోటి వెస్టర్న్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 సింధు నదులు ఏవైతే ఉన్నాయో, ఝేలం, చెనాబ్, సట్లెజ్, రావి అండ్ ఇండస్ రివర్స్, వీటిల్లోని వాటర్స్ ని మనము కంప్లీట్ గా రెగ్యులేట్ చేసి, కంప్లీట్ గా కంట్రోల్ చేసుకుని, కంప్లీట్ గా మన పర్పసెస్ కోసం గార్నర్ చేసుకోగలిగిన కేపబిలిటీ మనం ఇంటర్నల్ గా డెవలప్ చేసుకుంటాం. చీనాబ్ నదిపై భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టులు పాకిస్తాన్ పై ప్రభావం చూపడం ఖాయం. ఎందుకంటే చీనాబ్ నది పాకిస్తాన్ వ్యవసాయానికి ప్రధాన జీవనాధారం. ఆ దేశ ఆహారోత్పత్తిలో పెద్ద భాగం ఈ నదీ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. భారత్ చేపడుతున్న ఈ ప్రాజెక్టులు రన్ ఆఫ్ ది రివర్ విధానంలో ఉన్నప్పటికీ నీటి ప్రవాహాన్ని కాలానుగుణంగా నిర్వహించే వ్యూహాత్మక సామర్థ్యం పెంచుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో పాకిస్తాన్ వ్యవసాయ రంగంపై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యుదుత్పత్తి, సాగునీటి లభ్యతపై ప్రభావం పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ఫలితంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై భారం పెరగడమే కాకుండా అక్కడి పాలకులపై రాజకీయ ఒత్తిడి కూడా అధికమయ్యే అవకాశం ఉంది. అగ్రికల్చర్ నీడ్స్ కైతేనేమి కానీ, అలాగే ఇతర అవసరాలకైతేనేమి కానీ, పాకిస్తాన్ ఇప్పటి వరకు భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఈ చినాబ్ వాటర్స్ ని ఉపయోగించుకునే పరిస్థితి అయితే కనిపించింది. కంప్లీట్ గా ఈ భారతదేశం మెగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ లో ఈ వాటర్ స్కేర్సిటీ అయితే ప్రారంభమవుతుంది. అలాగే పాకిస్తాన్ అగ్రికల్చరల్ నీడ్స్ కానీ, అలాగే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి కానీ, అలాగే పాకిస్తాన్ ఇతర అవసరాలకు కానీ వాటర్ స్కేర్సిటీ అయితే ఏర్పడడం అయితే జరుగుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.
ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ని ఎన్ని విధాలుగా బుద్ధి చెప్పినా మారడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై అన్ని విధాలుగా ఒత్తిడి పెంచడమే భారత్ ముందున్న ప్రధాన లక్ష్యం. అందులో ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకం కానున్నాయి. అదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్లో మరింత అభివృద్ధికి ఇవి సదుపాయాలు కల్పించనున్నాయి.